ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు కుంభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమావాస్య తర్వాత కుంభరాశివారి దశ తిరగబోతోంది. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు కుంభరాశివారైతే మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని వేదనలు, ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి. కాని ఈ రోజునుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోబోతోంది అని చెప్పగలను. అలాగే కుంభరాశివారికి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కిలోల స్వీట్లు ఆర్డరైతే పెట్టుకోండి. ఎందుకంటే మీరు అమావాస్య తర్వాత 3 అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించి ఉండరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకమనేది కుదరదు. అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయో తెలుసుకుందాము. అంతేకాదు, కుంభరాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అమావాస్య తర్వాత ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది, ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మీల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవం పేరును లేదా ఓం నమశివాయ అని కమెంట్ బాక్స్లో భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుంభరాశివారి జీవితం అంత సులభమైనది కాదు. బయటికి బలంగా కనిపించినా లోపల ఎంతో సున్నితమైన మనసుంటుంది. చిన్న మాటకే బాధపడే గుణం, చిన్న అన్యాయానికే గుండె పగిలిపోయే స్వభావం. ఇది కాని ఆ బాధను బయటకు చూపించరు. నవ్వుతూనే లోపల ఏడుస్తారు. మీ జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంత భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా మౌనంగా అన్నీ భరించి ముందుకు సాగారు. మీరు చేసిన మంచికి, పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదనే భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతోంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అర్థంకాని పరిస్థితుల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నిర్ణయాలు మీకు గాయాలని ఇచ్చాయి. కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేశాయి. అయినా మీరు వెనక్కి తగ్గలేదు. పడిపోయిన ప్రతిసారీ ఇంకా బలంగా లేచారు. అదే కుంభరాశి బలం. గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశివారి జీవితంలో వచ్చిన కష్టాలు మాటల్లో చెప్పలేనివి. నమ్మినవారి నుంచి దూరం, ప్రేమించిన వారి నుంచి నిరాశ, కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ కలిసి వచ్చి వారి మనసును చాలా అలసిపోయేలా చేశాయి. అయినా వారు కూలిపోలేదు. ఎందుకంటే వారికి తెలియకుండానే ఒక దైవశక్తి వారిని కాపాడుతూ వచ్చింది. ఇతరులు గమనించని చిన్న విషయాలను కూడా గమనించే శక్తి వీరిది. కుంభరాశివారు సాధారణంగా బయటికి చాలా సాదాసీదాగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం ఒక సంపూర్ణ ప్రపంచమే ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నా వాటిని బయటికి చూపించరు. నవ్వుతూనే బాధను దాచేసే అలవాటు వీరిది. ఎవరికీ తమ కన్నీళ్లు చూపించకుండా తమ బాధలను తామే మోస్తూ ముందుకు సాగుతారు. ఇదే స్వభావం కొన్నిసార్లు వారిని చాలా ఒంటరిగా మారుస్తుంది. బుద్ధుడు అధిపతి కావడం వల్ల వీరికి మాటమీద, లెక్కమీద, ఆలోచనమీద మంచి పట్టుంటుంది. ఏ పని చేసినా పూర్తి వివరాలు తెలుసుకొని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు ఇష్టముండదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు. ఈ లక్షణం వల్లే జీవితంలో చాలాసార్లు ఆలస్యమైనా తప్పులు మాత్రం తక్కువగా ఉంటాయి. కుంభరాశివారిలో ప్రధానమైన గుణం సేవాభావం. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే వెనుకాడరు. డబ్బుతో కాదు, సమయంతో కాదు, శక్తితో కాదు, అవసరమైతే మనసుతో సహాయం చేస్తారు.
కాని అదే సమయంలో తాము ఎంత ఇచ్చామో ఎంత త్యాగం చేశామో ఎప్పుడూ లెక్కపెట్టరు. ఇది వారి గొప్పతనమైనా ఇది వారికి శాపంగా కూడా మారుతుంది. ఎందుకంటే కుంభరాశివారి మంచితనాన్ని చాలామంది బలహీనతగా భావిస్తారు. వారి సహనాన్ని భయంగా అనుకుంటారు. వారి మౌనాన్ని ఓటమిగా భావిస్తారు. ఇలా అనుకున్నవారే తరువాత కాలంలో వీరిని ఎక్కువగా గాయపరుస్తారు. నమ్మినవాళ్ల చేతిలోనే మోసపోవడం కుంభరాశివారికి చాలా సాధారణ అనుభవంగా మారిపోయింది. కుంభరాశివారు ఎవరినైనా ఒకసారి నమ్మారంటే పూర్తిగా నమ్ముతారు. ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడతారు. కాని అదే నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది. బయటికి ఏమాత్రం కనిపించకపోయినా లోపల మాత్రం ఆ బాధ ఎప్పటికీ మరిగిపోతూనే ఉంటుంది. మళ్లీ ఎవరిని నమ్మాలంటే చాలా కాలం పడుతుంది. వీరి జీవితంలో స్నేహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట్లో చాలా దగ్గరగా ఉండే స్నేహితులు కాలం గడిచే కొద్దీ దూరమవుతారు. కారణం లేకుండా మాటలు తగ్గుతాయి. కొన్నిసార్లు స్వార్థం, కొన్నిసార్లు అపార్థం, మరికొన్నిసార్లు ఈర్ష్య వల్ల ఈ దూరం పెరుగుతుంది. అయినా కుంభరాశివారు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు. వాళ్లది వాళ్ల కర్మ అని మౌనంగా ముందుకు సాగిపోతారు. కుటుంబ జీవితం విషయంలో కుంభరాశివారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత వీరిలో సహజంగా ఉంటుంది. చిన్న వయస్సులోనే కుటుంబ భారం తమ భుజాలపై పడడం చాలామందికి అనుభవమే. ఆ బాధ్యతను చిరాకు లేకుండా మోసుకుంటూ తమ కోరికలను పక్కన పెట్టేస్తారు. తమ కోసం జీవించడం కన్నా ఇతరుల కోసం జీవించడమే వీరికి అలవాటు. కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, తాము బాధలో ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. ఈ త్యాగ స్వభావమే కొన్నిసార్లు వీరిని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. అయినా ఎవరికీ చెప్పకుండా, ఎవరిపై చూపించకుండా మళ్లీ అదేవిధంగా జీవితం కొనసాగిస్తారు. ప్రేమ విషయంలో కుంభరాశివారు చాలా మౌన ప్రేమికులు. పెద్ద పెద్ద మాటలు, హామీలు, రొమాంటిక్ డైలాగులు వీరి దగ్గర ఎక్కువగా ఉండవు. కాని ప్రేమలు పడితే మాత్రం నిజంగా పడతారు. మాటల కన్నా చేతలతో ప్రేమ చూపిస్తారు. అవసరమైనప్పుడు అండగా ఉండడం, బాధలున్నప్పుడు తోడుగా నిలవడమే వీరి ప్రేమ భాష. కుంభరాశివారి ప్రేమలో ఒక విశేషం ఏమిటంటే వారి ప్రేమలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. వెంటనే తమ మనసు విప్పరు. ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఒక అడుగు ముందుకు వేస్తారు. కాని ఒకసారి మనసుచ్చారంటే మాత్రం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ప్రేమ విఫలమైనప్పుడు ఆ బాధను మౌనంగా అనుభవిస్తారు. వివాహ జీవితం విషయానికొస్తే కుంభరాశివారు చాలా అర్థం చేసుకునే భాగస్వాములు. జీవిత భాగస్వామి లోపాలను కూడా ఓర్పుతో భరిస్తారు. గొడవలు వచ్చినా వాటిని పెద్దగా చేయరు. సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెడతారు. కాని ఎక్కువ కాలం తమ బాధను దాచుకుంటే ఒక దశలో మౌన విరామం వస్తుంది. ఆ మౌనం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కుంభరాశివారు ఒకసారి మౌనంగా మారితే తిరిగి మామూలు స్థితికి రావడం చాలా కష్టం. అప్పటివరకు భరించిన ప్రతి మాట, ప్రతి అవమానం, ప్రతి అపార్థం ఒక్కసారిగా మనసులో భారంగా మారుతుంది. అయినా బయటికి మాత్రం అదే నిశ్శబ్దం. ఇదే కారణంగా చాలామంది వీరిని అర్థం చేసుకోలేకపోతారు. వృత్తి జీవితంలో కుంభరాశివారు చాలా కష్టపడేవారు. పని విషయంలో రాజీపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా పూర్తి శ్రద్ధతో చేస్తారు. తమ పని ద్వారా గుర్తింపు రావాలని కోరుకుంటారు. కాని పొగడ్తల కోసం పనిచేయరు. నిశ్శబ్దంగా పనిచేస్తూ ఫలితాన్ని దేవుడిమీద వదిలేస్తారు. కష్టాలు, అవమానాలు, అపనిందలు వీరి జీవితంలో కొత్తవి కావు. పనిచేసిన చోటే సమస్యలు, నమ్మిన చోటే మోసాలు, ప్రేమించిన చోటే నిరాశలు. ఇవన్నీ అనుభవించినవారే కుంభరాశివారు. అయినా జీవితం మీద నమ్మకం కోల్పోరు. ఏదో ఒక రోజు నా నిజాయితీకి విలువ వస్తుంది అనే ఆశతో ముందుకు సాగుతూనే ఉంటారు. కుంభరాశివారి జీవితంలో కన్నీళ్లు ఎక్కువైనా అవి బలహీనతకు కాదు, శుద్ధికి గుర్తు. ప్రతి కన్నీటి వెనక ఒక పాఠం ఉంటుంది. ప్రతి బాధ వెనక ఒక బలం దాగి ఉంటుంది. అందుకే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా వీరు పూర్తిగా కృంగిపోరు. లోపల ఎంత నొప్పి ఉన్నా బయటికి మాత్రం ధైర్యంగా నిలబడతారు. ఇన్ని లక్షణాలు, ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశివారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఎవ్వరూ అర్థం చేసుకోని పరిస్థితులు, ఎవరూ తోడుగా లేని సమయాలు వీరి జీవితంలో ఎక్కువయ్యాయి. నా బాధను వినేవాడు ఒక్కరూ లేరా అనే ప్రశ్న ఎన్నోసార్లు మనసులో మెదిలింది. నమ్మినవాళ్లే దూరమయ్యారు. ప్రేమించినవాళ్లే మారిపోయారు.
కుటుంబంలో కూడా అపార్థాలు పెరిగాయి. ఈ అన్నింటినీ భరిస్తూ బయటికి మాత్రం నవ్వుతూ జీవించడం కుంభరాశివారికి అలవాటైపోయింది. కాని ఈ మౌనం శాశ్వతం కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది. కుంభరాశివారి జీవితంలో దేవుడి పాత్ర చాలా కీలకం. తెలియకుండానే ఒక దైవశక్తి వీరిని కాపాడుతూ వచ్చింది. ఎన్నో ప్రమాదాల్నుంచి తప్పించుకుంది. ఎన్నో చెడు ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చింది. అది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహమే. మీ జీవితంలో రాబోయే మార్పుల గురించి, శివుని కృప గురించి, అమావాస్య తర్వాత మీకు ఎదురయ్యే అద్భుతమైన పరిణామాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. కుంభరాశివారి జీవితంలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అది చాలామందికి తెలియదు. తెలిసినా పూర్తిగా అర్థం కాదు. ఎంత కష్టాలొచ్చినా, ఎంత లోతైన అంధకారం చుట్టుముట్టినా చివరి క్షణంలో ఎక్కడినించో ఒక రక్షణ కలుగుతుంది. ప్రమాదం అంచుల వరకు వచ్చి ఆగిపోతుంది. నాశనం కావాల్సిన పరిస్థితి అద్భుతంగా మారిపోతుంది. దీని వెనక ఒక శక్తి పనిచేస్తూనే ఉంటుంది. ఆ శక్తి ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. కుంభరాశివారు శివుని అంశతో జన్మించినవారని పెద్దలు చెబుతుంటారు. అందుకే వీరి జీవితంలో బాధలు ఎక్కువగా కనిపించినా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి మాత్రం ఎప్పుడూ రాదు. చివరి నిమిషంలో ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది. అదే శివుడి అనుగ్రహం. కుంభరాశివారు లోపల ఎంత బాధ ఉన్నా బయటికి చూపించరు. ఇదే లక్షణం శివుడికి ఉంటుంది. శివుడు కూడా మౌనంగా ఉంటాడు. కాని ఆయన మౌనం వెనక అపారమైన శక్తి ఉంటుంది. కుంభరాశివారి మౌనం కూడా అలాగే ఉంటుంది. మాటలు తక్కువ, లోతు ఎక్కువ. బాధ ఎక్కువైనా ఓర్పు కూడా అంతే ఎక్కువ. ఈ గుణమే శివుడికి అత్యంత ప్రియమైనది. శివుడు ఎవరికీ తేలిగ్గా పరీక్షలు పెట్టడు. కాని ఎవరైతే నిజాయితీగా, ధర్మంగా జీవిస్తారో వారిని మాత్రం కఠినంగా పరీక్షిస్తాడు. కుంభరాశివారు అలాంటి పరీక్షలోంచి వెళ్లినవారే. నమ్మకం, సహనం, త్యాగం, నిజాయితీ ఇవన్నీ పదే పదే పరీక్షించబడ్డాయి. కాని మీరు ఎక్కడా ధర్మాన్ని వదల్లేదు. అదే మీ బలం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న బాధలు సాధారణమైనవి కావు. ఆర్థికంగా, మానసికంగా, సంబంధాల్లో, కుటుంబంలో అన్ని వైపుల్నించి ఒత్తిడి ఎదురైంది. ఇంత కష్టమూ నాకు మాత్రమేనా అని మీరు అనుకున్న రోజులున్నాయి. దేవుణ్ణి కూడా ప్రశ్నించిన క్షణాలున్నాయి. అయినా మీలో ఎక్కడో ఒక మూల నమ్మకం మాత్రం నిలిచే ఉంది. ఆ నమ్మకమే మిమ్మల్ని నిలబెట్టింది. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడింది. శివుడు మీ వెంట ఉన్నాడనే నిజం మీకు పూర్తిగా తెలియకపోయినా ఆయన పని మాత్రం జరిగిపోతూనే ఉంది. మీపై పడాల్సిన పెద్ద ప్రమాదాలు చిన్నవిగా మారాయి. మీ పేరు చెడిపోవాల్సిన సందర్భాలు మీకు అనుకూలంగా మారాయి. ఇది యాదృచ్ఛికం కాదు. కుంభరాశివారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇది నిజం. మీరు చెడు చేయకపోయినా మీ మంచితనాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు. మీరు ఎదగకూడదని కోరుకునేవారుంటారు. వెనకనుంచి మాటలు చెప్పేవారు, మీపై నిందలు వేసేవారు కూడా ఉంటారు. కాని వాళ్ల ప్రయత్నాలన్నీ చివరకు విఫలమవుతాయి. కారణం ఒక్కటే, మీ వెంట శివుడున్నాడు. శివుడి రక్షణ ఎలా ఉంటుందంటే ఆయన నేరుగా వచ్చి సమస్యను తొలగించడు. మీలో బలాన్ని పెంచి ఆ సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తాడు. మీలో సహనం పెరుగుతుంది. మీ ఆలోచనలు మారతాయి. మీ నిర్ణయాలు పక్వంగా మారతాయి. చివరకు మీరు గెలుస్తారు. ఇది శివతత్వం. నిశ్శబ్దంగా జరిగే విజయం. ప్రత్యేకంగా జనవరి నెల రోజులు కుంభరాశివారికి చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో శివుని అనుగ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభిస్తాయి. మీకు అనుకూలంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అమావాస్య తర్వాత మీ మనస్సుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. సమస్యలు పూర్తిగా పోయినా పోకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం పెరుగుతుంది. ఏం జరిగినా చూద్దాం అనే భావన వస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే భయం తగ్గిన చోటే విజయం మొదలవుతుంది. ఈ ధైర్యాన్ని మీకు ఇస్తున్నది శివుడే. ఈ సమయంలో శివుణ్ణి స్మరించడం చాలా శుభప్రదం. పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. గుండెల్లో నిజమైన భక్తి ఉంటే చాలు. రోజూ కనీసం ఒక్కసారి ఓం నమఃశివాయ అని మనస్ఫూర్తిగా జపిస్తే మీలోని ఆందోళన తగ్గుతుంది. ఆలోచనలు స్పష్టంగా మారతాయి. సమస్యల పరిష్కార మార్గాలు కనిపించడం మొదలవుతుంది. శివాలయ దర్శనం మీకు చాలా మంచి ఫలితాలిస్తుంది. వీలైతే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి లింగానికి నీళ్లు పోయండి. మీ బాధలు, మీ కోరికలు శివుడికి చెప్పుకోండి. ఆయన ముందు నటన అవసరం లేదు. కన్నీళ్లతో చెప్పుకున్నా పర్వాలేదు.
శివుడు హృదయాన్ని చూస్తాడు, మాటలను కాదు. సంతానం లేదా వివాహం విషయంలో ఆలస్యం అవుతున్న కుంభరాశివారికి ఒక చిన్న పరిహారం చాలా మంచిది. వరుసగా 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం శివుడికి చాలా ప్రియమైనది. దీపం పెట్టేటప్పుడు మీ మనస్సులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పుకోండి. తొందర కావాలని కాదు, సరైన సమయం రావాలని ప్రార్థించండి. మూగజీవాలకు ఆహారం పెట్టడం కూడా ఈ నెలలో మీకు గొప్ప పుణ్యఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. సేవ చేసే మనస్సు ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. మీరు గతంలో చేసిన మంచి పనులు, తెలియకుండా చేసిన సేవలు ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీకు అన్యాయం జరిగినట్టు అనిపించినా అది శాశ్వతం కాదు. శివుడు మీకోసం ఒక సమయం నిర్ణయించి ఉంచాడు. ఆ సమయం దగ్గరపడుతోంది. ఆ మార్పుకు ఆరంభం మాత్రమే. మీకు దూరమైనవారు మళ్లీ మీ దగ్గరకు రావచ్చు. మాటలు రావచ్చు, సందేశాలు రావచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విలువ తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీ విజయం. కాని ఇందులో గర్వం అవసరం లేదు. శివుడి అనుగ్రహాన్ని వినయంతో స్వీకరించడమే సరైన మార్గం. మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒంటరివారు కాదని, మీ వెనక ఒక శక్తి ఉందని. ఆ శక్తి కనిపించదు, కాని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతినే నమ్మండి. అమావాస్య తర్వాత కుంభరాశివారికి ఒక కీలక మలుపులాంటి కాలం. గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత ఓపిక పట్టారో, ఎంత మౌనంగా భరించారో వాటన్నింటికీ ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఈ నెలంతా ఒక్కసారిగా అద్భుతాలు జరుగుతాయని కాదు, కాని మీ జీవితం సరైన దిశలోకి మళ్ళిందన్న స్పష్టత మీకు లోపలే కలుగుతుంది. అదే మీకు వచ్చే మొదటి శుభసూచన. కుటుంబ జీవితం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉన్న అపార్థాలు, మౌన విభేదాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ ఒకే ఇంట్లో ఉన్నా, మనస్సులు దూరంగా ఉన్నట్టు అనిపించినా పరిస్థితులు నెమ్మదిగా మారతాయి. మీ మాటలకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. మీరు చెప్పేది వినే మనస్తత్వం కుటుంబంలో కనిపిస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా ఊరట కలిగిస్తుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా గతంలో ఏదైనా విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు లేదా వారు మిమ్మల్ని అర్థం చేసుకోన్నట్టుగా అనిపించినా ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గుతుంది. ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న సహకారం, ఒక చిన్న అండ ఇవే పెద్ద మార్పులకు కారణమవుతాయి. కుటుంబంలో మీ స్థానాన్ని మళ్లీ గుర్తించే సమయం ఇది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే పెద్ద రిస్కులు తీసుకోవడం మంచిది కాదు. కాని ఆగిపోయిన డబ్బులు రావడం, చిన్న చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకోవడం మాత్రం కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఆలస్యంగా అయినా ప్రతిఫలం రావడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తం కాకపోయినా స్థిరత్వం ఇచ్చే ఆదాయం అవుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ పని పట్ల మీ అధికారి లేదా మేనేజర్ దృష్టి పడుతుంది. ఇప్పటివరకు మీరు ఎంత పనిచేసినా గుర్తింపు రాలేదని అనిపించినా ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి మారుతుంది. ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న బాధ్యత పెరగడం లేదా మీ అభిప్రాయాన్ని అడగడం వంటి విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కొంతమంది కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ లేదా పాత్ర మార్పు సూచనలు కూడా ఉన్నాయి. మొదట్లో ఇది భయంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే మార్పే అవుతుంది. మీరు కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడతారు. మీ నైపుణ్యాలు అక్కడ మరింత మెరుగ్గా ఉపయోగపడతాయి. వ్యాపారస్తుల విషయానికొస్తే అమావాస్య తర్వాత ఒక పునఃలోచన కాలం. పెద్ద ఎక్స్పాన్షన్ల కన్నా ఉన్న వ్యాపారాన్ని సరిదిద్దుకోవడం, లెక్కలు క్లియర్ చేసుకోవడం, నష్టాలను తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టాలి. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. నమ్మకంతో చేసిన వ్యాపారం మళ్లీ లాభాల బాట పడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే కుంభరాశివారికి ఈ నెలలో నెమ్మదిగా గిరాకీ పెరుగుతుంది. పెద్దగా ప్రకటనలు చేయకపోయినా మీ పని నాణ్యత వల్ల మాటమాటికి పేరు పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా కాకపోయినా స్థిరంగా పెరిగే అభివృద్ధి. తొందరపడకుండా ఓర్పుతో కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ నెల కొంచెం జాగ్రత్త అవసరం. డాక్యుమెంట్ల విషయంలో, మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు రావచ్చు. కానీ పాత ప్రాపర్టీకి సంబంధించి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. నిలిచిపోయిన డీల్ మళ్లీ కదిలే సూచనలు కూడా ఉన్నాయి. కార్మిక వర్గానికి శ్రమ ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఆ శ్రమ వృధా కాదు. పని ఉన్న చోటే కొంత ఒత్తిడి ఉంటుంది. మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. సహోద్యోగులతో అనవసరమైన మాటలు తగ్గిస్తే పని ప్రదేశంలో మీకు ప్రశాంతత ఉంటుంది. మీ ఓర్పే మీ బలమవుతుంది.
సినీ కళాకారులు, సృజనాత్మక రంగాల్లో ఉన్న కుంభరాశివారికి ఈ నెలలో కొత్త అవకాశాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. వెంటనే పెద్ద అవకాశం రాకపోయినా సరైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభను చూపించడానికి చిన్న అవకాశమైనా దొరికితే వదులుకోకండి. అదే భవిష్యత్తులో పెద్ద దారి తెరవచ్చు. వివాహితుల జీవితంలో ఈ నెలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే మనసు నొచ్చుకునే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ భావాలను దాచుకోకుండా నెమ్మదిగా చెప్పడం చాలా ముఖ్యం. మౌనం సమస్యను పరిష్కరించదు, సంభాషణే పరిష్కారం. వివాహం కానివారికి పెళ్లి సంబంధిత చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. వెంటనే నిర్ణయం కాకపోయినా సరైన దిశలో అడుగులు పడతాయి. తొందరపడకుండా మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మాట వినడం మీకు మేలు చేస్తుంది. ప్రేమికుల విషయంలో ఒక పరీక్షకాలం. నమ్మకం, ఓర్పు ఇక్కడ కీలకం. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్తపడాలి. మీరు ఎంత నిజంగా ఉంటారో అంతే నిజాయితీతో ప్రేమ నిలబడుతుంది. అనవసరమైన అనుమానాలు పెంచుకుంటే సమస్యలు రావచ్చు. మాట్లాడుకోవడం నేర్చుకుంటే బంధం బలపడుతుంది. విద్యార్థుల విషయానికొస్తే చదువుపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. ఒకసారి మీ లక్ష్యం స్పష్టంగా పెట్టుకుంటే మళ్లీ ఫోకస్ వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఓర్పు చాలా అవసరం. మీ కష్టం వృధా కాదు. ఆరోగ్య విషయానికొస్తే మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న శారీరక సమస్యలు రావచ్చు. తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వంటి వాటిపై జాగ్రత్త అవసరం. సరైన విశ్రాంతి, సమయానికి ఆహారం, కొంచెం ఆధ్యాత్మిక ఆచరణ మీకు చాలా ఉపశమనమిస్తాయి. శివుడిని స్మరించడం మీ మనసుకు శాంతి ఇస్తుంది. కుంభరాశివారికి ఒక నెమ్మదైన మార్పుకాలం. ఒక్కసారిగా అన్నీ మారిపోవు. కానీ సరైన దిశలో ప్రయాణం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలకు ఇదొక సమాధానం లాంటిది. కుంభరాశివారు సహజంగా చాలా సూటిగా, నిజాయితీగా ఉండేవారు. అందుకే చాలాసార్లు ఇతరుల మనసులో ఏముందో గ్రహించడంలో ఆలస్యం చేస్తారు. నరదృష్టి అనే విషయం వీరి జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది. మీ సంతోషం, మీ ఎదుగుదల, మీ ఓర్పు ఇవన్నీ చూసి లోపల అసూయపడేవారు చుట్టూ ఉంటారు. వారు బయటికి మధురంగా మాట్లాడినా మనసులో మాత్రం మీకు మంచిని కోరరు. ప్రత్యేకంగా ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి చిన్న విజయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆనందాన్ని కొంత మౌనంగా ఉంచితే మంచిది. ఎందుకంటే మీ జీవితంలో జరిగే మంచి మార్పులను అందరూ తట్టుకోలేరు. నరదృష్టి ఎక్కువగా తగిలేది ఇలాంటి సమయంలోనే. పెద్దలు చెప్పినట్టు నరదృష్టి మాట కాదు, అనుభవమే. కుంభరాశివారు ఇప్పటికే ఎన్నోసార్లు దీన్ని అనుభవించారు. ఏదైనా పని బాగా జరుగుతున్న సమయంలోనే అనవసరమైన సమస్య రావడం, ఆనందంగా ఉన్న సమయంలోనే ఏదో ఒక ఆటంకం రావడం ఇవన్నీ దానికి సంకేతాలు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అందరూ చెడ్డవాళ్లే అనేది కాదు, కానీ ఈ అక్షర ప్రభావం ఉన్న కొంతమంది మీ జీవితంలో అపార్థాలు, మాటల గందరగోళం తీసుకురావచ్చు. వారి మాటలను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఒకసారి ఆలోచించి అడుగువేయడం మంచిది. అలాగే హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వీరు బయటికి చాలా మంచిగా కనిపించినా లోపల తమ స్వార్థాన్ని ముందే పెట్టుకునే స్వభావం ఉండొచ్చు. మీ బలహీనతలను తెలుసుకుని వాటిని తమ ప్రయోజనానికి వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్షరాల పేర్లు ఉన్నవారితో ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది భయపెట్టడానికి చెప్పడం కాదు, ముందే అప్రమత్తం చేయడానికే. ఎందుకంటే కుంభరాశివారు చాలా త్వరగా నమ్మేస్తారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే మీ బలహీనతగా మారుతుంది. చూశారు కదండి, కుంభరాశివారికి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ అక్షరాలతో పేరు మొదలయ్యేవారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చెయ్యాలి అనే అంశాలు వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శివయ్య ఆశీర్వాదం కోసం భక్తితో ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి.